హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? 2-3 డేస్ అయిందమ్మా వీడియో పెట్టి. నేను సండే రోజు మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా విషెస్ చెప్పడానికి కుదరక నెక్స్ట్ డే పెట్టినట్టున్నాను కదమ్మా వాళ్ళ కోసం వీడియో. తర్వాత బాగా వర్క్ ఎక్కువైందమ్మా, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని 2 రోజులు ఆగాను. ఈరోజు పిల్లలు, మా ట్యూషన్ పిల్లలు అడిగారమ్మా, కథలు చెప్పి చాలా రోజులైందమ్మా, ఒక కథ చెప్పమ్మా మాకు అని. అందుకని వాళ్ళ కోసం ఒక కథ చెప్పాను. ఆ కథ ఈరోజు మీకు కూడా చెప్తాను, వినండి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అవుతారంట. ఎందుకు అవుతారో, ఎలా అవుతారో ఇప్పుడు కథ చెప్తాను, వినండి. ఒక ఊర్లో రాము అనేటువంటి ఒక మంచి పిల్లవాడు ఉంటాడు. చాలా నెమ్మదిగా ఉంటాడు, బుద్ధిగా చదువుకుంటాడు. ఊళ్ళో మరికొంతమంది కుర్రాళ్ళు ఉంటారుగా, ఇంకా తన వయసు వాళ్ళందరూ ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ పని చేయటం, పెద్దవాళ్ళతో తిట్లు తినటం రోజు వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే పిచ్చి పనులు చేయటం, పెద్దవాళ్ళు కోపడటం, స్కూల్లో టీచర్లు కోపడటం, ఇది ఒక అలవాటు అయిపోయింది. రాము అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ రాము ఏమనుకునేవాడంటే, వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ అల్లరి పనులన్నీ కూడా మాన్పించి వాళ్ళని మంచిగా చేద్దాము అనుకునేవాడు. అల్లరి పనులు చేస్తూ చదువుని అశ్రద్ధ చేయటం మంచిది కాదని రాము ఎన్నిసార్లు చెప్పాడు వాళ్ళకి, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ వాళ్ళతోనే కలిసి స్కూల్కి వెళ్తాడు, వాళ్ళతోనే కలిసి ఆడుకోవటానికి కూడా వెళ్ళేవాడు రాము, వాళ్ళు చెడ్డవాళ్ళైనా. ఒకరోజు ఆ ఊరు జనమంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే, ఊరికి దూరంగా ఉన్నటువంటి తోటలో పెద్దలంతా వంటలు చేసే పనిలో ఉంటే, పిల్లలంతా సంతోషంగా ఆడుకుంటుంటే, రాము కూడా ఆ ఆకతాయి పిల్లలు, ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలతో కాసేపు ఆడుకోవటానికి వెళ్ళాడు అక్కడికి. అరే, పక్కన మామిడి తోట ఉందరా, చాటుగా వెళ్ళి కాయలు కోసుకుందామా అన్నాడు ఒక అతను. వాళ్ళందరూ సరేనని కోయటానికి సిద్ధపడి వెళ్దామని బయలుదేరుతుంటే, రాము ఏం చెప్పాడంటే, దొంగతనంగా వెళ్ళి మామిడికాయలు కోయటం తప్పు అన్నాడు. అయితే నువ్వు రావాకు, నువ్వు పక్కనే ఉండు, మేము వెళ్ళి కోసుకొచ్చుకుంటాంలే అని చెప్పేసి వీళ్ళందరూ కూడాను రాముని తీసుకొని అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా మామిడి చెట్టు దగ్గర తీసుకెళ్లకుండా పక్కన నుంచోబెట్టి వీళ్ళే వెళ్ళి కోసుకుంటున్నారు శుభ్రంగా. అందరూ వెళ్ళారు కోయటానికి. దొంగతనంగా మామిడికాయలు కోవటం మొదలుపెట్టారు. ఆ తోట యజమాని వాళ్ళందరినీ చూసి అక్కడున్న పని కుర్రాన్ని పిలిచి అందరినీ పట్టుకోమన్నాడు. తోటకి పనిచేసే అతను, కాపలా అతను ఉంటాడమ్మా, అతన్ని కూడా కాదని వీళ్ళందరూ కోసుకోవడానికి గొడవ చేసి వెళ్ళిపోయారు. అందుకని కర్ర తీసుకురమ్మని పిలిస్తే అతను కర్ర తీసుకొచ్చి ఇచ్చేసి పిల్లలందరినీ పట్టుకొని గట్టిగా అతనికి అప్పచెప్పాడు యజమానికి. అప్పచెబితే అతను ఏం చేశాడు, ఒక్కొక్కడిని దగ్గరకు తీసి కర్ర పెట్టి బాగా కొట్టడం మొదలుపెట్టాడు ఆ తోట యజమాని. రాము దగ్గరకు వచ్చేటప్పటికి రాము ఏం చెప్పాడంటే, ఆగండి ఆగండి, నన్ను క్షమించండి, నేను దొంగతనానికి రాలేదు. వద్దంటే వీళ్ళందరూ నన్ను, నువ్వు అక్కడ నిలబడు, మేము వెళ్ళి కోసుకొచ్చుకుంటామని నన్ను నుంచోబెట్టి వెళ్ళారు. నేను చాలా మంచివాడిని, నన్ను కొట్టద్దు అని చెప్పి ఎంత బ్రతిమాలినా వినకుండా, నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ చెడ్డ స్నేహితులతో తిరిగితే నిన్ను చెడ్డవాడి కిందే అందరూ లెక్క కడతారు, శిక్ష తప్పదు. ఏంటమ్మా, నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ చెడ్డ స్నేహితులతో తిరిగితే నిన్ను చెడ్డవాడి కిందే లెక్క కడతారు, శిక్ష తప్పదంటూ చేతిలోని కర్రతో రాముని కూడా ఆ యజమాని కొట్టాడనమాట. మనం మంచిగా ఉండటమే కాదు, చెడ్డవాళ్ళకి దూరంగా కూడా ఉండాలి. చెడ్డవాళ్ళని మనం బాగు చేద్దాం అనుకోవటం కూడా ఒక తప్పే అని రాము ఏమనుకున్నాడంటే, ఆ రోజు నుంచి ఇక ఊళ్ళో ఉన్నటువంటి ఆకతాయి పిల్లలతో తిరగటం మానేశాడు. ఇది వెనకటి రోజుల్లో జరిగిందమ్మా, ఇప్పుడు ఈ కాలంలో మరీ ఇంకా బాగా విపరీతంగా జరుగుతుందమ్మా. స్నేహాల వల్ల చెడిపోయే పిల్లలు ఎక్కువైపోయారు నాన్న. తల్లిదండ్రి ఎంత చెప్పినా తల్లిదండ్రి మాట లెక్క చేయటం లేదు. ఇది ఒకప్పుడు చిన్నపిల్లలకి, స్కూల్లో చదువుకునే పిల్లలకి వెనకటి రోజుల్లో చెప్పే కదా, ఈరోజు ఈ కాలానికి ఇది బాగా వర్తిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను నా పిల్లలకి చెప్పాను. ఇంట్లో ట్యూషన్ పిల్లలకి ఈరోజు మీకు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. స్నేహానికి కూడా కొంత హద్దు ఉంటుందమ్మా, వెనక ముందు ఆలోచించుకుని చెయ్యండి.
తల్లిదండ్రికి చెడ్డ పేరు తేవద్దు. పరువు ప్రతిష్టలు ముఖ్యం జీవితంలో. అది బాగా గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.